కూడా. అయితే తర్వాత మాకు వరద బాధల కింద హౌసెస్ రాస్తామని చెప్పేసి మాకు ఫస్ట్ విడతలో మాకు రాయలేదండి. ఒక అధికారం కానీ ఒక వాలంటీర్లు కానీ ఎవరు వచ్చి మీ ఇల్లు మునిగినాయి, ఎంతవరకు మునిగినాయి, ఏంటి మీ పోస్ట్ అని చెప్పేసి మాకు కనుక్కున్న వాళ్ళు లేరు, హౌసెస్ రాయలేదండి. తర్వాత మేము తెలుసుకొని కమిషనర్ మేడం గారి దగ్గరికి వెళ్ళి రమ్యకీర్తి మేడం దగ్గరికి వెళ్ళి అడిగితేనే రమ్యకీర్తి మేడం గారు అన్నారు, సార్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది, నెక్స్ట్ ఆప్షన్లో పెట్టుకోమని చెప్పేసి అన్నారండి. ఆ నెక్స్ట్ ఆప్షన్లో మేము పెట్టుకున్న అన్ని అప్లికేషన్లు మేము చేసి అన్ని సచివాలయాలు ఇచ్చామండి. కొండపల్లిలో 5 సచివాలయాలు ఉన్నాయండి. 5 సచివాలయాలు ఇచ్చాము మేము. 3 సచివాలయాలు రియాక్ట్ అయ్యారండి, 2 సచివాలయాలు రియాక్ట్ కాలేదు. మీ ఇంటర్నల్ అప్లికేషన్ ఇచ్చిన అప్లికేషన్ తీసుకెళ్లి పక్కన పడేశారు, అది చేయలేదు. అన్ని సచివాలయాలు డబ్బులు పడ్డాయి, 2 సచివాలయాలు డబ్బులు పడలా. ఆ సచివాలయంలో విఆర్ఓని అడిగితే అమ్మ ఆన్లైన్ చేసి అమ్మ డబ్బులు పడితే అమ్మ టైం ఉందమ్మా అన్నారు. కానీ ఒక్కరు కూడా పడలేదండి ఆ సచివాలయాలు. ఏంటని చెప్పేసి ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎంఆర్ఓ సారు ఆ వివరాలను పిలిచి ఏంటని చెప్పి చూస్తే ఆన్లైన్లో చూస్తే మా నేమ్స్ లేవండి. అప్పుడు ఎంఆర్ఓ గారు విఆర్ఓని అడిగారు, ఎందుకు నేమ్స్ లేవని చెప్తే నేను ఎక్సెల్ ఫార్మెంట్లో పెట్టాను నేమ్స్ అన్ని, మరి ఈ సిస్టంలో ఎక్కలేదు, మరి సచివాలయంలో ఎక్కలేదు, నేనేం చేయని చెప్పి అనేస్తున్నారు.